ఒక 75 సంవత్సరాల క్రితం పాపులర్ అయిన నినాదం ఇప్పుడు మరొకసారి ప్రస్తావనకు వస్తోంది. అదేంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా. ఆ స్లోగన్ హిందీ చీనీ భాయి భాయ్ అంటే చైనా వాడు హిందీ వాడు అన్నదమ్ములేనని అప్పట్లో అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు పెద్దయ్యారు కదా, అందుకే ఇప్పుడు అలా అనుకోవడం లేదని చమత్కరించే వాళ్ళు లేకపోలేదు. వాటిని అలా ఉంచితే ఇన్నాళ్ళు యథేచ్ఛగా ఎన్ఏసీ సరిహద్దు గొడవలు, కుట్రలు, కుతంత్రాలు, కర్రలతో కొట్టుకోవడాలు చేసిన డ్రాగన్ సోదరుడు ఇప్పుడు భారతీయ సోదరుడితో ఆత్మీయ కరచాలనం కోసం ఉవ్విళ్ళూరుతున్నాడు. భారత చైనాల మధ్య స్నేహం, సాలిడారిటీలు పెరగాలని 1950 నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అనుకొని ఉంటారు. అందుకే రెండు దేశాల మధ్య శాంతి సహకారం పెంపొందించడానికి 1954లో జరిగిన పంచశీల ఒప్పందం తర్వాత హిందీ చీనీ భాయి భాయ్ అనుకుని ఉంటారు. కానీ పరిస్థితులు అనుకూలించక 1962లో సినో ఇండియన్ వార్ జరిగింది. దాంతో మనకు చైనా ప్రధాన శత్రువుగా అవతరించింది. ప్రతి విషయంలోనూ మనల్ని వ్యతిరేకిస్తూ చీటికి మాటికి అన్నింటా జోక్యం చేసుకుంటూ వస్తోంది. కేవలం చైనా వల్లనే మన రక్షణ బడ్జెట్ ఏ ఏటికాయేడు పెరుగుతూ 6,82,210 కోట్లకు ఎగబాకింది. ఎంతసేపు చైనా మద్దతిస్తున్న పాకిస్తాన్ ను ఎదుర్కొనేందుకు ఆయుధాలు, యుద్ధ విమానాలు, సైన్యాన్ని అభివృద్ధి పరచడంలోనే దేశ సంపద ఉపయోగపడింది. ఏది ఏమైనా గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా చైనా పర్యటించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ రెడీ అవుతున్నారు. లద్దాఖ్ సరిహద్దుల్లో సైనికుల మధ్య ఘర్షణతో భారత్ చైనా మధ్య స్తంభించిన దౌత్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన కీలక పరిణామంగా మారింది. వచ్చే నెలలో అంటే ఆగస్టు 31వ తేదీన, సెప్టెంబర్ 1 తేదీల్లో తియాన్జిన్ వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. ప్రధాని మోదీ చైనా పర్యటనకు ముందు జపాన్ లో పర్యటిస్తారని సమాచారం. ఆ తర్వాత చైనాలో జరగబోయే భేటీలో మోదీతో పాటు రష్యా అధినేత పుతిన్, ఇతర దేశాధినేతలు పాల్గొనబోతున్నట్లు సమాచారం. బీజింగ్ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దేశాధినేతలు ఇద్దరూ గతేడాది అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ముఖాముఖిగా సమావేశమయ్యారు. ఆ భేటీ ఫలితంగానే మన దేశం నుంచి ప్రస్తుతం అమర్నాథ్, మానస్ సరోవర్ యాత్రలు జరుగుతున్నాయి. తొలిసారిగా ప్రధాని మోదీ 2015లో చైనాకు వెళ్లారు. ఇప్పటి వరకు 5 సార్లు ఆ దేశంలో పర్యటించారు కూడా. అయితే 5 ఏళ్ల క్రితం తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య సైనికుల ఘర్షణతో సంబంధాలు దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించేందుకు ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనాలో పర్యటించి జిన్పింగ్ తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవల పరిణామాల గురించి వీరిరువురు చర్చించారు కూడా. అంతకుముందు ఎస్సీఓ సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో జైశంకర్ ప్రసంగిస్తూ ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదని గట్టిగా చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ను పర్యాటకంగా దెబ్బతీసి మతపరమైన విభజన తెచ్చేందుకే పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేశారని పాక్ చైనా మంత్రుల సమక్షంలోనే తెలిపారు. సభ్య దేశాల ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని అందరూ గౌరవించాల్సిందేనన్నారు. పాకిస్తాన్ తో యుద్ధం, అమెరికన్లతో ట్రేడ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో మోదీ చైనా పర్యటన కీలకంగా మారింది. భారతదేశానికి సంబంధించి ఇది మరో ముందడుగు అవుతుందని దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మోదీ చైనా పర్యటన సందర్భంగా చైనా అధినేత షీ జిన్పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నిలిచిపోయిన రేర్ ఎర్త్ మినరల్ విషయం ప్రస్తావనకు వచ్చే అవకాశం కూడా ఉంది. చైనాలో ఎస్సీఓ సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా సభ్య దేశాల అధినేతలతోనూ మోదీ భేటీ అవుతారు. మోదీ ప్రధానమంత్రి హోదాలో ఇప్పటిదాకా 5 సార్లు చైనాలో పర్యటించారు. దేశ విదేశాల్లో షీ జిన్పింగ్ తో 18 సార్లు సమావేశమయ్యారు. పలు విషయాలపై చాలా ఆప్యాయంగా సంభాషణలు జరిగాయని, పాకిస్తాన్ ఈ విషయం తెలిసి కడుపు మంటతో రగిలిపోతుందని సమాచారం. ఇదంతా విన్న తర్వాత ఎవరికైనా ఇకనైనా చైనా మారేనా అన్న ప్రశ్న ఉదయించక మానదు. మరి గల్వాన్ లోయలో భారత చైనాల మధ్య ఘర్షణలు జరిగిన 5 ఏళ్లకు మన విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాలో అడుగుపెట్టారు. అధ్యక్షుడు షీ జిన్పింగ్ ను, ఇతర మంత్రులను కలవడమే గాక చైనా ఉపాధ్యక్షుడు హాన్ జంగ్ తో ముందు రోజు భేటీ అయ్యారు. చైనా విదేశాంగ మంత్రి వాంగీతో కూడా విడిగా భేటీ అయ్యారు. పలు విషయాలు సామరస్య ధోరణితో మాట్లాడారు. అయితే ఇక్కడ విషయం గురించి మనం చెప్పుకోవాలి. ఇరుగు పొరుగన్నాక సమస్యలు రావడం సహజం. అందున చైనా వంటి దేశం పొరుగున ఉంటే ఇవి మరింత క్లిష్టం కావడం
చివరకు ఘర్షణలుగా రూపాంతరం చెందడంలో ఆశ్చర్యం లేదు. సరిహద్దుల్లో ఎవరి భూభాగం ఎంతవరకు ఉందన్న అంశంలో మాత్రమే కాదు, పాకిస్తాన్ తో మనకు సమస్య తలెత్తినప్పుడల్లా ఆ దేశాన్ని నెత్తిన పెట్టుకోవడం చైనాకు అలవాటుగా మారింది. అనవసరమైన విషయాలలో తలదూచుతూ చిరాకెత్తిస్తోంది. ఉగ్రవాద దాడులకు కారణమైన సంస్థల్ని, ఉగ్రవాదులని నిషేధ జాబితాలో చేర్చాలని భద్రతా మండలిలో తన దేశం కోరినప్పుడల్లా చైనా మోకాలడుతోంది. ఇలాంటి సమస్యలెన్ని ఉన్నా సామరస్య వాతావరణంలో చర్చించుకొని పరిష్కరించుకోవడమే విజ్ఞతగా చెప్పుకోవాలి. అందుకే 5 ఏళ్ల జాప్యం తర్వాతైనా ఈ పరిణామం చోటు చేసుకోవడం హర్షించదగినదిగా చూస్తున్నారు విశ్లేషకులు. గత అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కలుసుకున్నారు. ఉభయ దేశాల సంబంధాలను మళ్లీ పూర్వ స్థితికి తీసుకెళ్లాలని ఆ సమావేశంలో నిర్ణయించుకున్నారట. అటు తర్వాత మధ్యలో చైనా వ్యవహార శైలి వల్ల ఇబ్బందులు ఏర్పడినా ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎంతో కొంత మెరుగయ్యాయనే చెప్పాలి. సరిహద్దుల్లోని డెస్పాంగ్ ప్రాంతాల్లో సైన్యాలను వెనక్కి పిలవాలని ఇరు దేశాలు పోయిన సంవత్సరం అక్టోబర్లో నిర్ణయించడంతో పరిస్థితుల్లో గణనీయంగా మార్పు వచ్చిందనే చెప్పాలి. కానీ మొన్నటికి మొన్న ఏప్రిల్ నెలలో హఠాత్తుగా విద్యుత్ వాహనాల తయారీలో ఉపయోగించే అత్యంత కీలక ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ వాణిజ్య సంస్థ WTO ఒప్పందాల ప్రకారం ఇది సరైంది కాదని మన దేశం చెబుతూ వచ్చింది. నిజానికి ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరడానికి ఇలాంటి ఆంక్షలు ప్రతిబంధకంగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా మన కేంద్ర మంత్రి జైశంకర్ తో భేటీ అనంతరం సంబంధాలు మెరుగుపరుచుకుని అభివృద్ధి దిశగా పయనించాలని చైనా ఉపాధ్యక్షుడు హాంజంగ్ అన్నట్లు అక్కడి మీడియా తెలిపింది. ఈ విషయంలో చైనా నిజంగా చిత్తశుద్ధి ప్రదర్శిస్తే కీలకమైన రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని అనుకోవచ్చు. నిజానికి భారత్, చైనా దేశాలే ప్రపంచంలో 2 అతిపెద్ద మార్కెట్లుగా చెప్పుకుంటాయి. కానీ అనవసర వివాదాల కారణంగా 2 మార్కెట్లను సద్వినియోగం చేసుకోలేని నిస్సహాయ పరిస్థితి దశాబ్దాలుగా 2 దేశాలను పట్టి పీడిస్తోంది. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లోనూ 2 కొరకరాని కొయ్యల్లాంటి సమస్యలు రెడీగా ఉన్నాయి. అవేంటంటే కశ్మీర్లోని పెహల్గాంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడి చేయడం, అనంతరం ఆపరేషన్ సింధూర్తో మన దేశం గట్టిగా జవాబు ఇవ్వడం వంటి పరిణామాలు జరిగాయి. ఆ సమయంలో చైనా పాకిస్తాన్ వైపే నిలబడింది. ఇక రెండో విషయానికి వస్తే దలైలామా వారసుడి నిర్ణయం తమ అంతర్గత వ్యవహారం అంటూ చైనా వాదిస్తోంది. కానీ మనం దలైలామాకు ఆశ్రయం కల్పించి తన వాదనకు మద్దతివ్వడం చైనాకు ససేమీరా నచ్చడం లేదు. ఖచ్చితంగా ఈ 2 అంశాలు చైనాకు మింగుడు పడని విధంగానే ఉంటాయి. అంతేకాదు పోయిన నెలలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ తో కలిసి చైనా త్రైపాక్షిక సమావేశం నిర్వహించడానికి కూడా మనం సాధారణ విషయంగా పరిగణించలేమని అంటున్నారు నిపుణులు. ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ లేదని బంగ్లాదేశ్ చెప్పినా పాకిస్తాన్ మాత్రం భవిష్యత్ త్రైపాక్షిక సమావేశాలకు ఇది ఆరంభమని ప్రకటించింది. ప్రస్తుతం అమెరికా మనతో స్నేహపూర్వకంగానే ఉన్నట్లు చెబుతోంది. కొన్ని రకాలైన స్వీయ ప్రయోజనాల పరంగా చూస్తే చైనా విషయంలో మనం కూడా ఆచితూచి అడుగేయక తప్పదు మరి.